జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ Correct. తోటి లైఫ్ లాంగ్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఎవ్రీబడి, ఒక 6 out of 10 పీపుల్ దే క్యాన్. డయాబెటీస్ రివర్సల్ అన్నంత మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఇట్ డజంట్ మీన్ ఇట్స్ అ క్యూర్. యా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎ క్యూర్. Why can sugar levels rise again even after successful reversal? దెర్ ఇస్ నో వన్ పర్టికులర్ థింగ్ దట్ వీ కెన్ పిన్ పాయింట్, బట్ యూజువల్గా డైటరీ డిసిప్లిన్ లేకపోవడం అనొచ్చు. డయాబెటీస్ త్రూ హార్ట్ ఇష్యూస్ కానీ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యేటివన్నీ చాలా వరకు తెలీదు. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ షుడ్ ఎయిమ్ ఫర్ 5.7 ఆర్ అట్లీస్ట్ 6 or lesser HbA1c. Hi, this is Dr. Manisa Reddy. Today we have Dr. Dileep Gude, Senior Consultant Physician, Diabetologist, Obesity and Metabolic Illness Expert. Let's welcome him. Thank you for joining us, sir. How are you? గుడ్. ఓకే, సో ఇది చెప్పండి, మీరు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ డయాబెటీస్ రివర్సల్ అనే టర్మ్ అసలు ఎట్లా ఎమర్జ్ అయింది? సో పేరులో ఉన్నట్టే డయాబెటీస్ రివర్సల్. ఐ మీన్ పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్ హూ హ్యావ్ హ్యాడ్, ఇప్పుడు వాట్ ఎవర్ రీజన్, అది డైట్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ కానీ మెడిసిన్స్ కానీ వాడిన తర్వాత వాట్ ఎవర్ HbA1c దట్ దే హ్యావ్ హ్యాడ్ బిఫోర్, సే 7, 8 అవ్వచ్చు, బట్ రైట్ నౌ సే ఫర్ ఎగ్జాంపుల్ 5.7 అయింది. దాన్ని మనం డయాబెటీస్ రిమిషన్ అనాలి. యాక్చువల్గా రివర్సల్ అనే పదం వాడకూడదు. ఓకే, రివర్సల్ ఈజ్ గివింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ కాంప్లసెన్సీ టు పేషెంట్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ అ ఫాల్స్ రీఅష్యూరెన్స్. సో ఇంకా రివర్స్ అయిపోయింది, నాకు మళ్ళీ డయాబెటీస్ రాదు అని. అండ్ దెన్ దే టెన్ టు నాట్ రియలీ స్టిక్ టు ద డైట్ రికమెండేషన్ దట్ వీ గివ్. ఎక్సర్సైజ్ కూడా చేయరు, మెల్లగా దెన్ దే స్టార్ట్ బికమింగ్ డయాబెటిక్ అగైన్. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ అ స్టేట్ ఇన్ టైమ్. రిమిషన్ అనేది కరెక్ట్ వర్డ్ టు యూస్, డయాబెటీస్ రివర్సల్ కాదు. సో బేసిక్గా ఎందుకు వచ్చింది మీనింగ్, ఎస్ ఇప్పుడు యాక్చువల్గా 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఇఫ్ యూ సీ, కుడ్ వీ హ్యావ్ హ్యాడ్ దిస్ ఐడియా దట్ పీపుల్ హూ వర్ డయాబెటిక్ వీళ్ళు కంప్లీట్గా అసలు లేకుండా చేయొచ్చా అనేది ఆ ఊహ కూడా రాలేదు అప్పుడు. ట్రూ. బట్ ఈ లాస్ట్ 10 ఏళ్ళలో వీ హ్యాడ్ ఫెంటాస్టిక్ మెడిసిన్స్ అండ్ డైటరీ రికమెండేషన్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేస్తూ పీపుల్ హ్యావ్ సమ్హౌ దే హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ టువార్డ్స్ రిమిషన్. అగైన్ రిమిషన్ ఈజ్ ఇన్ స్టేట్ ఇన్ టైమ్. ఇప్పుడు ఇవాళ డయాబెటీస్ రిమిషన్ ఉన్న పేషెంట్ వీ కెనాట్ సే దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ఏ నాన్ డయాబెటిక్ ఫర్ ఎవర్. ఓకే, రైట్. సో అది దట్ ఫియర్ స్టిల్ లూమ్స్. కానీ మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్తో, ఎక్సర్సైజ్తో కనుక ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు స్టిక్, దెర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, బిగ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ నీడ్ నాట్, అంటే వాళ్ళకి మందులు అవసరం లేకుండానే ఇలా నాన్ డయాబెటిక్ దిశగా అంటే వాళ్ళు అలా మెయింటైన్ చేయొచ్చు లైఫ్ లాంగ్. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి లైఫ్ లాంగ్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఎవ్రీబడి, ఒక 6 out of 10 పీపుల్ దే క్యాన్. ఓకే, సో అంటే డయాబెటీస్ రివర్సల్ అన్నంత మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఇట్ డజంట్ మీన్ ఇట్స్ అ క్యూర్. యా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఎ క్యూర్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ADA, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్, స్ట్రాంగ్లీ సేస్ రివర్సల్ అనే పదం వాడకండి, రిమిషన్ అని వాడండి అనేసి. ఓకే, సో ఇస్ రివర్స్ పాసిబుల్? మళ్ళీ టైప్ 1 డయాబెటీస్లో కానీ టైప్ 2 డయాబెటీస్లో కానీ రివర్సల్ పాసిబుల్ అవుతుందా? సో టైప్ 1 డయాబెటీస్లో మనం రివర్సల్ గురించి అసలు ఆలోచించకూడదు బేసికలీ. ఇట్ ఈస్ బియాండ్, అంటే అట్లీస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో టైప్ 1ని కంప్లీట్గా రివర్స్ చేసే దిశగా మనం లేము. టైప్ 1లో ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రెషన్ ఇస్ లిటరల్లీ జీరో. మనం కృత్రిమంగా బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అది. సో టైప్ 1 కెనాట్ బి రివర్స్డ్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ. బట్ టైప్ 2లో దెర్ ఈస్ అ స్కోప్, ఎందుకంటే సమ్ డిగ్రీ ఆఫ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఆర్ నాట్ వర్కింగ్, ప్రాబ్లీ 50%, 60% అలా. కాబట్టి మనం ఎక్స్ట్రా ప్యాంక్రియాటిక్ దిశగా, ప్యాంక్రియాస్తో సంబంధం లేకుండా కొన్ని మందులు అవి పనిచేసే తీరుతో వీఆర్ ఏబుల్ టు ప్రాబ్లీ స్లోగా HbA1cని వాట్ ఎవర్ 7, 8 ఉన్న వాళ్ళని మెల్లగా 6.5 వరకు, ఇంకా కొంచెం కష్టపడితే 5.7 వరకు కూడా మనం తీసుకురాగలం. అది టైప్ 2లో పాసిబుల్, టైప్ 1లో నాట్ పాసిబుల్. ఇందాక మీరు చెప్పినట్టు కొందరికి ఈ అపోహలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి డయాబెటీస్ నార్మల్గా ఉంది, మీరు అన్నట్టు రెమిషన్లో ఉన్నారు అంటే మళ్ళీ ఇంకెప్పటికీ ఆ డయాబెటిక్ ఫేస్లోకి మళ్ళీ వెళ్ళిపోము, వీఆర్ హెల్దీ అని అనుకుంటారు, మెడికేషన్స్ ఆపేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? సో మెడిసిన్స్ అగైన్ దీంట్లో కూడా రెమిషన్ మీరు అచీవ్ అయింది మందులతోనా లేదు స్ట్రిక్ట్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనా? సపోజ్ మైల్డ్ డయాబెటిక్ ఉన్నారు సమ్మన్, వాళ్ళు స్ట్రిక్ట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు, బాగా కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించేసుకొని, ప్రోటీన్ ఫైబర్ బాగా పెంచుకొని, బాగా మజిల్ బల్క్ పెంచుకునే విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ, ఇలా చేస్తూ ఇఫ్ దే హ్యావ్ వాట్ ఎవర్ 6.5, 6.8 ఉన్న HbA1cని కనుక 5.7కి తెచ్చుకోగలిగితే వీళ్ళకి యూజువల్లీ మందులు అవసరం లేకుండానే దే కెన్ రిమైన్ ఇన్ 5.7. కానీ కొంతమంది సే 7, 8 ఉన్నారు,
బట్ మందుల సహాయంతో పాటు Hmm. ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఇఫ్ ద రీచ్ 5.7 ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి సమ్ టైమ్స్ కొంతమందిలో వీళ్ళకి మందులు అవసరం పడుతుంది. Hmm. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ మెడిసిన్స్ దే కెన్ బీ ఇన్ ద రిమిషన్ స్టేట్. ఓకే. బట్ అగైన్ ఎవరిలో మందులు అవసరం పడుతుంది, ఎవరిలో అవసరం పడదు అనేది క్లియర్గా ఎవరిలో మనం చెప్పలేం. Hmm. అగైన్ ఈచ్ ఇండివిజువల్ బిహేవ్స్ డిఫరెంట్లీ కాబట్టి, ఒక్కొక్కరి బాడీ తత్వం వేరే కాబట్టి Hmm. మనం వీ కెనాట్ పిన్ పాయింట్ ఇదిగోండి ఈ పేషెంట్లో మనం కంప్లీట్గా వితౌట్ మెడిసిన్స్ రిమిషన్ ఫర్ ఎవర్ చేయొచ్చు అనేది వీ కెనాట్ టెల్ విత్ సర్టెనిటీ. సో కొందరిని చూస్తే పథ్యం అంటుంటారు అండ్ కొందరు ఫాస్టింగ్ అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళు నేను స్ట్రిక్ట్ డైట్ చేసేస్తాను, లేదంటే నేను ఇంకేదన్నా వాడుతూ ఉంటాను సో దాట్ నా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, నార్మల్ అయిపోతుంది అని చూస్తుంటారు. సో అది చెయ్యొచ్చు అంటారా? సో ఇస్ ఇట్ జస్ట్ ఇమాజినేషన్? అవును, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ సంథింగ్ మైల్డ్ డయాబెటిక్లో అంటే సే 5.7 to 6.5, 6.6, 6.8 వరకు ఇట్స్ ఫైన్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం వీ కెన్ అగ్రీ ఆర్ అలౌ దెమ్ టు టేక్ ఓకే. డూ. బట్ యాక్చువల్గా ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలామంది ఏంటంటే వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఇమాజిన్ 15-16 hours ఆఫ్ డిహైడ్రేషన్ వాట్ ఇట్ కెన్ డూ. సో లేదు బాగా నీళ్ళు తీసుకుంటున్నారు కానీ దే ఆర్ గోయింగ్ టు ఫాస్ట్, ఓన్లీ 2 meals తీసుకుంటున్నారు పర్ డే ఆర్ 1 meal తీసుకుంటున్నారు. ఈ మధ్య 1 meal కూడా తీసుకుంటున్నారు చాలామంది. సో ఇది డస్ ఇట్ హెల్ప్ ఇన్ డయాబెటీస్ రిమిషన్ అంటే కొంతమందిలో ప్రాబ్లీ 7 out of 10, మేబీ 5 out of 10 మందిలో ఇట్ విల్ హెల్ప్. ఓకే. బట్ ప్రొవైడెడ్ ఇఫ్ దర్ సూపర్ అంటే ఒబీస్గా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈస్ హెల్పింగ్ దెమ్ స్లోగా మెటబాలిజం. అగైన్ దెర్ ఇస్ నో వన్ ఫార్ములా ఫర్ ఎవ్రీబడి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హెల్ప్స్. అది కూడా ప్రీ డయాబెటిక్, మైల్డ్ డయాబెటిక్ ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఇట్ హెల్ప్స్ ష్యూర్లీ. బట్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు అంటే నో, ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ డేంజరస్. ఎందుకంటే మనం వాడే మందులతో షుగర్స్ పడిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఫర్ ఒబీస్, ప్రీ డయాబెటిక్ ఆర్ వెరీ మైల్డ్ ఆర్ ఎర్లీ డయాబెటిక్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఓకే. సో కేవలం పథ్యంతో కెన్ వి గోయింగ్ టు డయాబెటీస్ రిమిషన్ ఈజ్ ఎ క్వశ్చన్. దానికి అగైన్ దెర్ ఇస్ నో వన్ బ్లాంకెట్ ఆన్సర్. ఓకే. అందరికీ ఇలా మీరు చేయండి మీకు ఇంకా షుగర్ ఉండదని మాత్రం చెప్పలేము. బట్ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. అంటే మనం ప్రోటీన్, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్ ప్రిఫరబుల్లీ ప్లాంట్ ప్రోటీన్, ఫైబర్ పెంచుకుంటూ, కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి పక్కన పెట్టేసి మంచి నిద్ర ఉండేలాగా చూసుకుంటే దెర్ ఇస్ ఎ రియలీ గుడ్ ఛాన్స్ ఫర్ పీపుల్ టు అట్లీస్ట్ రీచ్ దట్ 6 or less than 6 HbA1c. సో చాలామంది ఏమనుకుంటారంటే బరువు అన్నిటికీ కారణం వెయిట్, ఒబేసిటీ మీరు ఇందాక అన్నట్టు. సో బరువు తగ్గితే చాలు డయాబెటీస్ ఇంకా ఉండదు మనకి అనే ఆలోచనలో ఉంటారు. నాట్ రియలీ ద కేస్ అండి, ఎందుకంటే అందరిలో అలా అని చెప్పలేము. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బాగా ఎక్కువ వెయిట్ ఉండి సరే తగ్గారు, బట్ దే విల్ స్టిల్ నీడ్ సమ్ డిగ్రీ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ టు సమ్ ఎక్స్టెంట్. అది అఫ్ కోర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ 3 సార్లు ఇన్సులిన్ వాడితే కానీ కంట్రోల్ అవ్వని షుగర్స్ బరువు తగ్గుతూ వచ్చారు, దెన్ అసలు ఇన్సులిన్ కంప్లీట్గా తీసేయగలం కూడా. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ డన్ దట్ విత్ సో మెనీ ఆఫ్ మై పేషెంట్స్. సో ఇన్సులిన్ తీసేయటం అనేది ఒక రకమైన ఫ్రీడమ్ పేషెంట్స్కి, రైట్? ఇన్సులిన్ అవసరం లేకుండా నాకు షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్నాయంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఒక హెల్దీ కాన్ఫిడెన్స్ వస్తుంది పేషెంట్స్కి. బట్ అగైన్ ఓన్లీ మనం అంటే మందుల ఇఫ్ ది స్టార్ట్ అంటే కంప్లీట్గా నేను ఓన్లీ డైట్ చేస్తాను కెన్ ఐ బికమ్ ఏ నాన్ డయాబెటిక్ అంటే ఇట్స్ అగైన్ నాట్ రియలీ పాసిబుల్. అది అందరిలోనూ సక్సెస్ అవ్వదు అది. ఓకే. సో కొందరు ఇందాక మనం మాట్లాడినట్టు ఆయుర్వేదం అంటారు, న్యాచురోపతి అంటారు. సి వీఆర్ నాట్ పిన్ పాయింటింగ్ ఇది కాదు అని, బట్ ఎంతవరకు నిజంగా హెల్ప్ చేస్తాయి? ఆనెస్ట్లీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దిస్, ఎందుకంటే నేను ఐ బీన్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అలోపతిలో బేసిక్గా కొన్ని వేల మంది మీద స్టడీస్ చేసిన తర్వాత ఎవిడెన్సెస్ గ్యాదర్ అవుతాయి. ఆ స్టడీ రిజల్ట్స్ని బట్టి గైడ్లైన్స్ తయారవుతాయి. గైడ్లైన్స్లో గ్రేడ్స్ ఉంటాయి. లెవెల్ 1A రికమెండేషన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రికమెండేషన్, లెవెల్ 1B ఉంటుంది, 2A 2B అలా ఉంటున్నాయి. సో ఇలా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇంత ప్రోగ్రెస్ అవుతున్న ఈ సిచ్యువేషన్లో ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ వీటిలో మరి ఈజ్ దేర్ ఏ రిజల్ట్ అంటే నాకు ఆనెస్ట్లీ ఐ షుడ్ నాట్ ఎండోర్స్ ఇట్ బేసిక్గా. అంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, నేను దాని మీ గురించి కామెంట్ చేయలేను. బట్ అగైన్ నథింగ్ అగేన్స్ట్, మీరు చెప్పినట్టు నథింగ్ అగేన్స్ట్ ఎనీ పతి, సరిగ్గా చెప్పాలంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. బట్ సిన్స్ ఐ పర్టికులర్లీ ప్రాక్టీస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, నాకేంటంటే ఈ మందు ఈ మోతాదులో ఇన్ని రోజులు ఇలా వాడితే ఇంటరాక్షన్స్ ఇలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి, రిజల్ట్స్ ఇలా ఉంటాయని నాకు ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ బ్యాకప్.
గైడ్ లైన్స్ ఇవన్నీ బ్యాకప్లో ఉన్నాయి కాబట్టి, రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, పైగా నా రియల్ వరల్డ్ ఎవిడెన్స్, ఎక్స్పీరియన్స్. ఎస్. నా ఎక్స్పీరియన్స్ కూడా, నేను ఆల్రెడీ ఈ నెల నుంచి ఇవి ఇస్తున్నాను, ఇవి ఇస్తే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయని నాకు ఒక ఫామ్ అవుతుంది, ఒక గైడ్ లైన్ అనేది నా సొంతంగా. సో అలా కనుక అంటే అలా చూసుకొని వెళ్ళండి అనేది, దిస్ వాట్ ద ఫౌండేషన్ ఆఫ్ అలోపతి ఈస్ బేసికలీ. సో ఐ కెనాట్ టాక్ ఫర్ అదర్ పథీస్, బట్ ఐ స్ట్రాంగ్లీ, అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది అంటారు నేను మీవి వాడతాము, అది కూడా వాడతాం. చాలా మంది, కొంతమంది కాదు, చాలా మంది వాడుతూ ఉంటారు అలా. సో వీ డోంట్, అంటే అట్లీస్ట్ ఐ డోంట్ రికమెండ్ దట్, దే షుడ్ నాట్ డూ ఇట్. ఎందుకంటే ఐ మీన్ ఇట్ ఈస్ రియలీ వీ కాంట్ పిన్ పాయింట్ ఏ మందు వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది. సపోజ్ సమ్ డిగ్రీ ఆఫ్ క్రియాటిన్ ఎలివేషన్ జరుగుతుంది, అది మరి ఆ మందు వల్ల ఈ మందు వల్ల అని మనం చెప్పలేం. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ స్టిక్ టు వన్ థింగ్. మీకు కన్విక్షన్, పేషెంట్స్కి కన్విక్షన్ ఉండాలి, ఇదిగోండి ఇలా వాడితే ఇలా వస్తుందని ఒక రిజల్ట్స్ కొన్ని వేల మంది మీద స్టడీస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చెప్తున్నాయి. సో లెట్ దమ్ బిలీవ్, అంటే మనకి ఎవిడెన్స్ పేషెంట్స్కి ఇవ్వటం మన బాధ్యత. ఓకే, వాట్ దే చూస్ ఈజ్ అప్ టు దెమ్ ఆఫ్ కోర్స్. సో యూజువల్గా మన బాడీలో ఏం జరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టోటల్ బాడీ ఫ్యాట్ యూజువల్గా దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే బాడీ ఈజ్ స్ట్రగ్లింగ్ టు పెనట్రేట్ ద బాడీలో ఉన్న షుగర్ ఈ టిష్యూస్లోకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అదే బేసికలీ. నౌ ద కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. మనం ఫ్యాట్ తగ్గించుకుంటూ వస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, రైట్? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హూ ఈస్ 130 kgs, ఓకే, అండ్ హీ ఆర్ షీ ఈస్ టేకింగ్ 70 units ఆఫ్ ఇన్సులిన్ పర్ డే ప్లస్ టాబ్లెట్స్ వాడితే కానీ కంట్రోల్ అవ్వట్లేదు. బట్ వీ సమ్హౌ హెల్ప్ దెమ్ విత్ న్యూ మెడిసిన్స్. 130 నుంచి 100 ఒక 6 monthsలో, పోనీ 8 monthsలో, దెన్ 1 yearలో 90, 80 అలా తీసుకొచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-50 kgs తగ్గించిన తర్వాత ఈ రోజు వాడే ఇన్సులిన్ అమౌంట్ని కంప్లీట్గా జీరో చేసేయచ్చు. ఎందుకంటే దట్ పర్టికులర్ పర్సన్ డస్ నాట్ రిక్వైర్ దట్ మచ్ ఇన్సులిన్ అట్ ఆల్, రైట్? ఫ్యాట్ తగ్గుతున్న కొద్దీ బాడీలో ఉన్న షుగర్ ఈ టిష్యూస్లోకి పెనట్రేట్ అవ్వగలిగే కెపాసిటీ పెరుగుతుంది. GLUT4, GLUT2 ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి సెల్స్ టిష్యూ లెవెల్లో. సో ఇలా షుగర్ పెనట్రేట్ అవ్వగలుగుతుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయిందని అంటాం వెన్ ఫ్యాట్ కమ్స్ డౌన్. బట్ అగైన్ నౌ గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్ మీరు అడిగారు, వెయిట్ లాస్ అయిన ప్రతి ఒక్కరికి షుగర్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుందంటే లేదు. Again, it is not a blanket statement for everybody, but usually principles of type 2 diabetes treatment lo weight loss, at least BMI, body mass index kanaka as close to 22.5 మీరు తీసుకురాగలిగితే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ విల్ బి ఈజియర్. అండ్ ఎట్ వన్ పాయింట్ సమ్ ఆఫ్ ద, అంటే కనీసం ఒక 6 to 7 out of 10 people will start becoming pre-diabetic or even non-diabetic. అంటే ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్ బేసికలీ. ఒకవైపు నాన్ డయాబెటీస్ ఉంది, మధ్యలో ప్రీ డయాబెటీస్ ఉంది, ఇటువైపు డయాబెటీస్ సివియర్గా ఉంది. సో మనం టువర్డ్స్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ తీసుకెళ్ళాలి అంటే వెయిట్ లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పిల్లర్ ఫర్ ఇట్. సో జనరల్గా HbA1c ఒకటి నార్మల్గా ఉంటే సరిపోతుందా? ఇంకా నాకు డయాబెటీస్ లేదు అని చెప్పవచ్చు అంటారా? సో అంటే అప్పుడప్పుడు వాట్ హ్యాపెన్స్ ఈజ్ HbA1c స్పూరియస్గా 5.9 ఉంటుంది, బట్ ఫాస్టింగ్ 140 ఉంటుంది, అండ్ పోస్ట్ లంచ్ ఒక 160, 180 ఉంటుంది. అంటే ఇంకొక 2 నెలలు ఆగితే మీరు ఈ 5.9 విల్ స్లోలీ బికమ్ 6.4, 6.5. ఓకే. సో ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఆల్ 3 ఆర్ ఇంపార్టెంట్. పొద్దున్న లేవగానే ఏం తినకుండా చేసిన టెస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి, HbA1c 5.7 కంటే తక్కువ ఉండాలి. ఎనీ టైం బాడీలో ఉన్న షుగర్ ఈవినింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ కానీ, తిన్న గంట తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా సరే 150, 160 దాటకూడదు. సో 200 టచ్ అయింది అంటే 160 to 200 మనం ప్రీ డయాబెటీస్ అంటాం. 200 ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ డే మనం డయాబెటీస్ అని తీసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ది అదర్ టూ HbA1c 5.7 ఉంది, బట్ తిన్న తర్వాత 200 వచ్చింది అంటే దీస్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ డయాబెటిక్ సూన్. సో ఎట్ వన్ పాయింట్ గివెన్ పాయింట్ ఆల్ 3 ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c 3 కూడా ఇంపార్టెంట్. సో ఈ మధ్య చూస్తూ అంటే చాలా రోజుల నుంచి ఉంది బేరియాట్రిక్ సర్జరీస్. సో ఆ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే పూర్తిగా డయాబెటీస్ కూడా లేకుండా అట్లాంటి సిచ్యువేషన్స్. సో బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ బిగ్ అంబ్రెల్లా టర్మ్. అంటే దాంట్లో ఒక్క సర్జరీ కాదు, 3-4 సర్జరీస్ ఆర్ ఆల్ క్లబ్డ్ అండ్ కాల్డ్ బేరియాట్రిక్ ఆర్ మెటబాలిక్ సర్జరీస్. సో స్టమక్ యొక్క వాల్యూమ్ తగ్గించడంని మనం స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, రైట్? ద స్టమక్ విచ్ ఇస్ లైక్ బెలూన్ ఈజ్ నౌ లైక్ ట్యూబ్, నారోగా ట్యూబ్గా ఉందనుకోండి, అది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అదొక్కటే చేసి కనుక వదిలేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years or so, 3 years, 4 yearsలో ఈ ట్యూబ్ ఈజ్ స్లోలీ గోయింగ్ టు ఎక్స్పాండ్ అండ్ బికమ్ ద న్యూ స్టమక్. అఫ్ కోర్స్ ఒరిజినల్ స్టమక్ ఉన్నంత వాల్యూమ్ ఉండకపోవచ్చు, కానీ ఆ స్టమక్ ఆ ట్యూబ్లో వాల్యూమ్ కూడా పెరుగుతూ పోయి కొత్త స్టమక్ అయిపోయి దే స్టార్ట్ గెయినింగ్ వెయిట్ అగైన్.
కాబట్టి ఉట్టి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కాకుండా దెర్ ఆర్ అదర్ సర్జరీస్ దట్ ఆర్ కంబైన్డ్ యూజువలీ ఓకే. మెటబాలిక్ సర్జరీస్లో రూ అండ్ వై అని మినీ బైపాస్ అని, అంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ మనం తగ్గిస్తున్నాం, రైట్. అఫ్ కోర్స్ దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంతో, బట్ ఓవరాల్గా చూస్తే ఎస్, బెరాట్రిక్ సర్జరీకి ఎలిజిబుల్ పేషెంట్స్ కొంతమంది ఉన్నారు. 40 BMI కంటే ఎక్కువ ఉండి, 35 కంటే ఎక్కువ ఉండి, షుగర్ ఉంది అన్కంట్రోల్డ్, ఇలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి బెరాట్రిక్ సర్జరీ విల్ డెఫినెట్లీ హెల్ప్, నో డౌట్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే దెర్ ఇస్ అన్ ఓవర్లాప్. అంటే మెడిసిన్స్ ద్వారా కూడా మనం 35-40 BMI ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అఫ్ కోర్స్ సర్జరీ కూడా అంటే సిగ్నిఫికెంట్ ఓవర్లాప్ ఉంది. బెరాట్రిక్ సర్జరీ ఇండికేషన్స్ వాటికి క్లియర్ కట్గా ఉన్నాయి. 140-160 kgs ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే విల్ గెట్ హెల్ప్. కానీ ఓన్లీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయకుండా కంబైన్డ్ ఇట్లా మినీ బైపాస్ కానీ రూ అండ్ వై సర్జరీస్ కానీ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ తిరిగి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ అలా తగ్గినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న డయాబెటీస్ వాళ్ళకి యూజువలీ ఉండదు, ఓకే. అన్లెస్ దే గెయిన్ దేర్ వెయిట్ బ్యాక్. అంటే సిగ్నిఫికెంట్గా ఇప్పుడు 140 ఉన్న వాళ్ళు ఒక 1 yearలో 70-80 అవుతారు. బట్ 2-3 years తర్వాత ఈ 70-80 మళ్ళీ 90-100 అయింది అనుకోండి, షుగర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో మెటబాలిక్ అంటే మందుల ద్వారా కూడా మెడికల్ బేరియాట్రిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్స్ దట్ కెన్ హెల్ప్ వన్ లూజ్ వెయిట్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ ఎ పేషెంట్, నా పేషెంట్ హూ లాస్ట్ 64 kgs ఓకే. ఒక 1.5 yearలో మెడిసిన్స్తో, ఓన్లీ మెడిసిన్స్తో. హీ వాజ్ డయాబెటిక్ యూజింగ్ ఆల్మోస్ట్ 3 times ఇన్సులిన్ వాడేవారు. వాడితే తప్ప కంట్రోల్లో ఉండని షుగర్ 164 kgs ఉన్న అతను ఇప్పుడు రైట్ నౌ హీఈస్ 98-100 దగ్గర ఉన్నారు. హీఈస్ నాట్ డయాబెటిక్ నౌ. సో ఇలా అగైన్ నౌ ఈ పేషెంట్ కూడా బీన్ గాన్ టు బెరాట్రిక్ అంటే అలా చెప్పలేము. బేసికలీ ఏంటంటే దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఓవర్లాప్. మెడిసిన్స్ ద్వారా కూడా తగ్గచ్చు, బెరాట్రిక్ సర్జరీకి కూడా దాని రోల్ దానికి ఉంది. How do reversal chance differ for someone newly diagnosed versus someone who had diabetes for 10+ years? సో రివర్సల్ ఛాన్సెస్ అగైన్ రిమిషన్ ఎవరిలో ఈజియర్ అండ్ సేఫర్ మనం ఎలా అనొచ్చు అంటే, డయాబెటీస్ వచ్చి లెస్ దాన్ 5 years అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ మధ్య వచ్చింది 5 to 0 ఇప్పుడే తెలిసింది. 7 ఉంది HbA1c, ఓవర్ వెయిట్ ఉన్నారు, BMI చూస్తే 30 ఉంది, 32-35 అలా ఉన్న వాళ్ళని మనం రిమిషన్ తీసుకెళ్ళటం ఈజ్ ఈజియర్. ఓకే, కొత్త మందులతో. అఫ్కోర్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫార్మ్ ద ఇంటిగ్రల్ పిల్లర్. ఒక డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ కొత్త మందులు డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. షుగర్ ఉండి 10 years అవుతుంది, 12 years, 14, 15 అలా అవుతున్న వాళ్ళకి మాత్రం రిమిషన్ తీసుకెళ్ళటం ఈజ్ హార్డర్ బేసికలీ, ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ ప్యాంక్రియాటిక్ రిజర్వే తక్కువ ఉంటుంది కాబట్టి. సో ద మోర్ రీసెంట్ ద డయాగ్నోసిస్ ద ఈజియర్ అండ్ బెటర్. సో ఇందాక మీరు అన్నట్టు కొందరు పేషెంట్స్ ఉంటారు, ఐ గెస్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు అట్లాంటి వాళ్ళని కూడా చూస్తుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు ట్రై చేస్తారు, హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఆల్, అండ్ ఈవెన్ మెడికేషన్స్ కూడా వాడుతుంటారు. బట్ వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు రెమిషన్ అది కుదరదు, ఎందుకని అంటారు. అండ్ కొందరు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ ఆర్ వాళ్ళ మెటబాలిక్ సిస్టమ్ అట్లా ఉందా? యా, సో ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక్కొక్క బాడీ తత్వం ఒక రకంగా ఉంటుంది బేసికలీ. నా ఇప్పుడు GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్స్ వచ్చాయి, లైక్ సెమాగ్లూటైడ్ ఉంది, టిర్జాపటైడ్ ఉంది, లిరాగ్లూటైడ్ అండ్ డ్యూలాగ్లూటైడ్ వర్ దేర్ బిఫోర్. ఇవన్నీ ఫెంటాస్టిక్ మెడిసిన్స్. కొత్తగా టిర్జాపటైడ్ ఈస్ డూయింగ్ వండర్స్, ఇన్ఫాక్ట్ సెమాగ్లూటైడ్ కూడా. నా వెన్ యూ గివ్ దెమ్ ఇన్ కాంబినేషన్ విత్ లైక్ సే క్యానగ్లిఫోజన్, ఎంపగ్లిఫోజన్, ఈ మందులతో పాటు ఇస్తూ మీరు, అంటే షుగర్ ఉన్న పేషెంట్కి బాగా వెయిట్ ఎక్కువ ఉండి, దెన్ వెన్ యూ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ ఏకార్బోస్, మెట్ఫార్మిన్, ఓరిస్టాట్, ఇట్లా కొన్ని మందులు ఉన్నాయి. ఇవి అగైన్ అందరిలోనూ సే ఒక 100 kgs ఉన్న ఇద్దరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. నా 1 person మే లూజ్ వెయిట్, అంటే వాళ్ళ ఒరిజినల్ BMI తగ్గట్టు గోల్ కనుక 70 kgs అనుకోండి. ఈ పర్సన్ 100 to 70 రావడానికి 1.5 years పట్టింది. ది సెకండ్ పర్సన్ 100 నుంచి 70 కాదు కదా, 85 దగ్గరకు వచ్చి ఆగిపోయారు. 1.5 కాదు, 2 years అవుతుంది. సిమిలర్ మందులు వాడుతున్నారు, సిమిలర్ డిగ్రీ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ కూడా ఫాలో అవుతున్నారు. సో ఎందుకు ఒకళ్ళలో 85 ఒకళ్ళలో 70 అంటే ఇట్ ఈస్ ఇన్హెరెంట్ బాడీ తత్వం అది. సో సమ్ పీపుల్ ఆర్ యాక్చువల్గా చెప్పాలంటే రెస్పాండర్స్ అని కూడా ఉంటాం. అంటే GLP-1 రెస్పాండర్స్ ఉంటారు, GLP-1 నాన్ రెస్పాండర్స్. గ్లిప్టిన్స్లో ఇది ఇంకా కామన్గా చూసాం. DPP-4 ఇన్హిబిటర్స్, సీటాగ్లిప్టిన్, సాక్సిగ్లిప్టిన్, టెనిల్గ్లిప్టిన్, ఇట్లా చాలా విల్డాగ్లిప్టిన్ ఉన్నాయి. ఇవన్నీ ఈ గ్లిప్టిన్స్కి కొంతమంది ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ అబౌట్ 5 to 10% డిడ్ నాట్ రెస్పాండ్. అసలు వాళ్ళు షుగర్ వాళ్ళలో తగ్గదు, నో చేంజ్, మీరు 100 ఇవ్వండి ఇవ్వకపోండి. సో ఇలా GLP-1లో కొంతవరకు, అంటే ఇంత కాకపోయినా కొంచెం తక్కువ అమౌంట్లో చూసాం. బట్ అగైన్ దిస్ ఈజ్ అ స్పెక్ట్రమ్. విల్ ఎవ్రీబడి లూజ్ ద సిమిలర్ ఎగ్జాక్ట్ అమౌంట్ అంటే లేదు.
ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని జెనెటిక్ ఉంటాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళు తినే అంటే ఈవెన్ లైఫ్ స్టైల్లో దే మైట్ బి థింకింగ్ దే ఆర్ డూయింగ్ ద కరెక్ట్ థింగ్. హెల్దీ థింగ్. యా. బట్ మనం అగైన్ కౌన్సిలింగ్ విల్ బి ద సేమ్ ఫర్ బోత్. బట్ సమ్ పీపుల్ అడ్హేర్ బెటర్, ట్రూ. సమ్ పీపుల్ ఫాలో ఇట్ టు ద టీ. కొంతమంది పర్వాలేదు అనేసి అగైన్ దే స్నాక్ ఇన్ బిట్వీన్ తింటూ ఉంటారు. సో అలా బట్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీలో షుగర్ వేసుకోవడం ఇట్స్ అ స్మాల్ థింగ్. అంటే పీపుల్ అగైన్ హూ ఆర్ ఇట్ యాజ్ ఎ స్మాల్ థింగ్. పీపుల్ థింక్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, బట్ యాక్చువల్గా చూస్తే మీరు వెన్ యూ కంబైన్ అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాన్ డయాబెటిక్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు లూజ్ వెయిట్. వీళ్ళలో సో 2 tablespoons ఆఫ్ షుగర్ వేసుకొని ఇఫ్ దే ఆర్ డ్రింకింగ్ 2 or 3 times కాఫీ ఆర్ టీ, దాన్ని వాళ్ళు బర్న్ చేయాలంటే ఈ 6 spoons ఆఫ్ షుగర్ని దే హ్యావ్ టు యాక్చువల్లీ ఒక కొన్ని కిలోమీటర్స్, ఒక 7-8 kilometers ట్రెడ్మిల్లో చేయాలి. స్పీడ్ ఆఫ్ 6-5 అట్లా పెట్టుకోవాలి, ఇంక్లైన్లో పెట్టుకొని చేయాలి. అప్పుడు కానీ బర్న్ చేయలేరు ఆ క్యాలరీస్. అంత చేస్తున్నారా? లేదు. సో దెర్ ఈస్ అ మిస్ మ్యాచ్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్. అంటే వాళ్ళు తిన్న ఫుడ్ని బర్న్ చేయాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఈ క్యాలరీస్ బర్న్ చేయాలంటే. దే డోంట్ నో దట్. సో అలా ఇట్ వేరీస్, ఈచ్ ఇండివిజువల్ హౌ దే రెస్పాండ్, హౌ దే బిహేవ్ టు ద సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్, హౌ ద ట్రీట్మెంట్ రెజిమెన్ ఈస్ డిఫరెంట్ బేసికలీ. సో అది బాడీ తత్వం మీద ఉంటుంది. జెనెటికల్గా కూడా ఎంత కష్టపడినా కూడా కొంతమంది తగ్గరు. స్ట్రెస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ ఫ్యాక్టర్. సో నిద్ర సరిగ్గా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్, కార్టిసాల్ ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. గ్రోత్ హార్మోన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ ఇవన్నీ కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ ఇవన్నీ. సో వీటి సమతుల్యం లేకపోవడం వల్ల there is a high chance people will either sugars పెరుగుతాయి, then they ఎంతైతే వాళ్ళు తగ్గాలో బాడీ వెయిట్ అంత తగ్గరు. సో వాట్ షుడ్ పేషెంట్స్ వాచ్ అవుట్ ఫర్ విత్ పెయిడ్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని ఉంటున్నాయి కదా, మీరు చాలా వరకు యాడ్స్లో మనం చూస్తూ ఉంటాం. సో జనాలు కూడా వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఈ పాడ్కాస్ట్ త్రూ మనం ఏమి అవేర్నెస్ ఇవ్వచ్చు? నిజంగా అట్లాంటిది జరుగుతుందా? ఇస్ ఇట్ జస్ట్ అ క్వాక్ అగైన్? Again, it depends on in each separate entity how and what they are promising. వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం వాడితే ఎలాంటి రిజల్ట్ ప్రామిస్ చేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్. మేబీ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ రైట్, గైడ్ లైన్ ప్రకారం వెళ్తున్నారేమో, వీ డోంట్ నో దట్. సో ఇలా ఒక బ్లాంకెట్స్గా మనం చెప్పలేము, అన్ని పెయిడ్వి తప్ప అని చెప్పలేము ఆబ్వియస్లీ. బట్ గైడ్ లైన్ ఫాలో అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ హూ ఆర్ గివింగ్ ద మెడిసిన్స్ దట్ ADA has recommended, గైడ్ లైన్లో ఉంది, DCGI has also recommended. అలాంటప్పుడు ఎస్, గో హెడ్ అండ్ టేక్ దట్ థింగ్. బట్ అగైన్ కొంతమంది దే మైట్ నాట్ బి ఫాలోయింగ్ ఇట్, అండ్ అసలు మెడిసిన్స్తో సంబంధం లేకుండా దెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్, అది ఇంకా వీ డోంట్ నో. దానికి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఒక పేషెంట్ క్లినిక్ వెళ్ళారు, లేదంటే ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చూసారు, వాట్ దే హ్యావ్ టు సెలెక్ట్, లైక్ వాట్ దే హ్యావ్ టు సీ, వాచ్ ఫర్? I think any ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్, ఓకే, ఆర్ డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రాలజిస్ట్, యూజువల్గా అంటే బేసిక్గా ఇప్పుడున్న సినారియోలో దే విల్ డెఫినెట్లీ గివ్ సంథింగ్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. అది గైడ్ లైన్ ప్రకారం ఉన్నదే ఇస్తారు. సరే, డాక్టర్ కాదు, సమ్ అదర్ ఒక ఎంటిటీ, ఒక ఏజెన్సీ ఉంది విచ్ ఈస్ ప్రామిసింగ్ వెయిట్ లాస్ త్రూ దిస్ అండ్ దాట్ అని. దాన్ని ఇఫ్ దాట్ పర్టికులర్ ఏజెన్సీ ఈజ్ ప్రామిసింగ్, లెట్ దెమ్ రన్ బై ఎ క్వాలిఫైడ్ డాక్టర్. వాళ్ళ అందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, ఇదిగోండి ఇలా అంటున్నారు, ఇది ఓకేనా, ఒక వై డోంట్ యు టేక్ ఎ సెకండ్ ఒపీనియన్? ఇఫ్ ద క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ అగ్రీయింగ్ విత్ ఇట్, గో హెడ్ అండ్ డూ ఇట్. సో వై కెన్ షుగర్ లెవెల్స్ రైజ్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రివర్సల్, ఇన్ ద సెన్స్ రిమిషన్? హౌ ఇస్ రిలాప్స్ ప్రివెంటెడ్? సో వీ కీప్ సీయింగ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ 2 to 3 out of 10 రిమిషన్స్లో, అంటే ఇప్పుడు HbA1c తగ్గిపోయింది, 5.6కి వెళ్ళారు, 5.4కి వెళ్ళారు, బట్ మెల్లగా 6 months తర్వాత 5.9 అయ్యారు. ఇంకో కొంతమంది 6.3, 6.4 కూడా అవుతున్నారు. సో దీనికి బేసిక్గా వాట్ ఎవర్ డైటరీ డిసిప్లిన్ దట్ దే హ్యాడ్ బిఫోర్, అది మెల్లగా పోవటం అవ్వచ్చు, దెన్ ఎక్సర్సైజ్ లేకపోవడం అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, హ్యాబిట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ అవ్వచ్చు. అంటే దెర్ ఇస్ నో వన్ పర్టికులర్ థింగ్ దట్ వీ కెన్ పిన్ పాయింట్, బట్ యూజువల్గా డైటరీ డిసిప్లిన్ లేకపోవడం అనొచ్చు. ఆర్ వాట్ పీపుల్ మైట్ పర్సీవ్, అంటే ఈ డైట్ పర్వాలేదు, దీంతో షుగర్ పెరగదని వాళ్ళు అనుకుంటారు, బట్ మేబీ ఇట్ ఈస్ రాంగ్, రైట్? సో ఐ థింక్ వాట్ ఎవర్ దే ఆర్ ఈటింగ్, ఒక అంటే ఇలా పెరుగుతున్నప్పుడు, మళ్ళీ రిలాప్స్ వైపు వెళ్తున్నప్పుడు, ఐ థింక్ దే షుడ్ హ్యావ్ ఎ సమ్మరీ ఆఫ్ వాట్ ఆల్ దే ఆర్ ఈటింగ్, హౌ దేర్ లైఫ్ స్టైల్ హ్యాస్ బీన్, హౌ దే స్ట్రెస్ హ్యాస్ బీన్, ఎంత వర్కౌట్ చేస్తున్నారు, ఇంత ముందు అలా చేస్తున్నారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు. ఇది ఒక సమ్మరీ లాగా ఇఫ్ దే కెన్ హ్యాండ్ ఓవర్, అంటే ఆ రిమిషన్కి తీసుకెళ్ళిన డాక్టర్తో డిస్కస్ చేస్తే, ఐఎమ్ షూర్ దే కెన్ డెఫినెట్లీ గో బ్యాక్ టు రిమిషన్.
సో జనరల్గా డయాబెటీస్ని తగ్గించుకోవాలి లేదంటే రెమిషన్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి టాప్ 3 చేంజెస్ అంటే మీరు ఏం చెప్తారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ మీ గోల్ బాడీ మాస్ ఇండెక్స్, Hmm. వెయిట్ బై హైట్ స్క్వేర్, రైట్? బిఎంఐ అనేది మనకి అందరికీ తెలిసిందే. ఇవాళ రేపు ఇంటర్నెట్లో మీరు వెయిట్ ఇన్ కేజీస్, హైట్ ఇన్ మీటర్స్ మీరు టైప్ చేయగానే యూ విల్ గెట్ యువర్ బిఎంఐ. ఓకే. మీ బిఎంఐని సాధ్యమైనంత వరకు 23 ఆర్ లెస్, Hmm. 22, 22.5 అలా ఉంచుకునేలా చూసుకోండి. Hmm. అంటే మీరున్న హైట్కి మీరు ఎంత వెయిట్ ఉండాలో అంత ఉండాలి. సిన్స్ వీ కాంట్ చేంజ్ ద హైట్, ద ఓన్లీ థింగ్ యూ క్యాన్ ఈస్ మీ టోటల్ బాడీ ఫ్యాట్, వెయిట్ తగ్గించుకోవడం, రైట్? సో నౌ విల్ ఎవ్రీబడి హూ లూజెస్ వెయిట్ వీళ్ళందరూ నాన్ డయాబెటిక్ అవుతారా అంటే లేదు, రైట్? ఈచ్ పర్సన్ బిహేవ్స్ డిఫరెంట్లీ, అండ్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ రేంజ్, స్టిల్ దట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అఫ్ కోర్స్ మనం 5.7 ఆర్ లెస్ షుడ్ బి యువర్ గోల్. బట్ దానికి మీరు ఒకటి వెయిట్ తగ్గించుకోవటం. మీరు వాడే మందుల్లో, షుగర్ మందుల్లో మీరు ప్రీమిక్స్ ఇన్సులిన్ వాడుతున్నారు, దాన్ని మెల్లగా బేసల్ చేసేయండి. అంటే వన్స్ డైలీ, ట్రూలీ వన్స్ డైలీ ఇన్సులిన్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, వాటిని కూడా మెల్లగా తగ్గించగలిగే ఆపర్చునిటీ ఇప్పుడు ఉంది మనకి. ఓకే. సో 10 years బ్యాక్ వీ డెంట్ హ్యావ్ దీస్ గ్రేట్ మాలిక్యూల్స్. సో వండర్ డ్రగ్స్ వచ్చాయి, GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ ఉన్నాయి మనకి, SGLT మీటర్స్ ఉన్నాయి. ఓకే, GLP-1 వాడలేని అంటే కాస్ట్, ఇప్పుడు బేసిక్గా కాస్ట్ ఆఫ్ GLP-1 హ్యావ్ కమ్ డౌన్ ట్రెమెండస్లీ. ఓకే. వాట్ వాజ్ 16,000 బిఫోర్ ఈజ్ నౌ ఓన్లీ 3,000, 4,000 ఓకే. పర్ మంత్ కాస్ట్. సో కాస్ట్ బాగా తగ్గాయి ఇవి. సో దెన్ మెట్ఫార్మిన్ ఉంది, ఏ కార్బోజ్, ఇట్లా మందుల క్లాస్ మీరు కనుక గ్లిమిపరైడ్, గ్లిక్లోజైడ్, గ్లిబెన్క్లమైడ్, ఈ క్లాస్ ఆఫ్ సల్ఫోనిల్ యూరియాస్ అని చెప్పే క్లాస్ మందులు వాడుతుంటే అవి మెల్లగా తగ్గించుకుంటూ అవి ఆపేస్తే మంచిది. అవి ఆపేసి ఇన్సులిన్ వాడకాన్ని మెల్లగా తగ్గిస్తూ రావటం. దెన్ మజిల్ బల్క్ పెంచడం, ఓకే. రైట్? పీపుల్ థింక్ మెల్లగా పార్క్లో నడవటం ఈజ్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ గుడ్, నో డౌట్, బట్ దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ నాట్ ఇనఫ్. మనకి మజిల్ బల్క్ పెరగాలి. అది కాఫ్, థైలోను, బ్యాక్, బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్ అన్నిట్లోనూ, యాబ్స్ అవ్వచ్చు. దీనికి మీరు మజిల్ బల్క్ పెరిగే విధంగా అంటే ఇఫ్ యూఆర్ అండర్ 60 మీరు వెయిట్స్ చేయొచ్చు. ఓకే, ఇవాళ వెయిట్ ట్రైనింగ్ చేసి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసి, రేపు కార్డియో చేయొచ్చు, రైట్? సో ఎక్సర్సైజ్ యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ రెమిషన్ చాలామంది తక్కువ అంచనా వేస్తుంటారు. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. మీ మజిల్ బల్క్ పెరుగుతున్న కొద్దీ మీరు డయాబెటీస్ రెమిషన్ తీసుకువెళ్ళటం ఈజ్ యాక్చువల్లీ ఈజియర్. ఇంకా డైట్ విషయానికి వస్తే ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. సింపుల్ కార్బ్స్ని, ఫ్యాట్ని మనం అవాయిడ్ చేస్తూ, ప్రోటీన్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ప్లాంట్స్. అఫ్ కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఫిష్ అంటే వైట్ మీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్, చికెన్ కానీ, ఎగ్ వైట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. దెన్ సోయా, చనా, రాజ్మా, బీన్స్, దాల్స్, దెన్ పల్లీలు, బఠానీలు అవ్వచ్చు, మిల్క్ అండ్ కర్డ్ కానీ, పనీర్ కానీ ఇవన్నీ తీసుకుంటూ, దెన్ వెజ్జీస్, టొమాటో, క్యారెట్, కీరా, ఇట్లా బ్రాకోలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్ ఇవన్నీ కూడా మీరు తీసుకుంటూ, అంటే మనం వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్ హోల్సమ్ ఫుడ్స్ తీసుకుంటాం. ప్రాసెస్ అయిన ఫుడ్స్ని వదిలేసి హోల్సమ్ ఫుడ్స్ తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఈ రిమిషన్ దిశగా మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ స్పాన్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇలా మెడిటరేనియన్ డైట్ అని ఒక డైట్ ఉంది, వేర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ అవాయిడెడ్. అన్ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకుంటూ, కాంప్లెక్స్ కార్బ్స్ని తీసుకుంటూ, ఫ్రూట్స్ తీసుకుంటే అగైన్ నాట్ సో స్వీట్, అంటే బాగా పండని, అంటే రా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవటం, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో లాంటివి అవ్వచ్చు. సో ఇలా డైటరీ చేంజెస్ చేస్తే షుగర్ రిమిషన్ ఈజ్ డెఫినెట్లీ ఫీజిబుల్. ఇన్ఫ్యాక్ట్ మెడిటరేనియన్ డైట్ హ్యాస్ షోన్ దట్ లాంజివిటీ, పీపుల్ లివ్ లాంగర్ అని కూడా ప్రూఫ్ ఉంది దానికి. సో ఇలా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీరు ఖచ్చితంగా, నాట్ ఎవ్రీబడి బట్ 7 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో మనం రిమిషన్ దిశగా మనం తీసుకెళ్ళచ్చు. సో జనరల్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒక పేషెంట్, నాకు ఇంతకు ముందు డయాబెటీస్ ఉంది బట్ ఇప్పుడు నేను డయాబెటీస్ రివర్స్ చేసుకున్నాను అంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ ఆస్క్ దెమ్? సో ఐ వుడ్ లైక్ టు చెక్ దోస్ రిపోర్ట్స్. అంటే వాట్ ఎవర్ ఇంతకుముందు ఉంది అన్నప్పుడు, వాట్ ఎవర్ 1 year బ్యాక్ అవ్వచ్చు, 2 years బ్యాక్ అవ్వచ్చు, ఆ రికార్డ్స్ ఉంటే మంచిది. అంటే హౌ సీరియస్ వాజ్ ఇట్ 8, 9 HbA1c ఆర్ జస్ట్ 6.5 ఉంది, నౌ హీస్ 5.9 ఫర్ ఎగ్జాంపుల్. పీపుల్ థింక్ 6.5 నుంచి 6.4 అయిందంటేనే నాకు షుగర్ లేదు అనుకుంటుంటారు. బట్ దే షుడ్ స్ట్రైవ్ ఆర్ ఎయిమ్ ఫర్ 5.7 ఆర్ లెస్, రైట్? సో ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ ఇస్ పాత రిపోర్ట్స్ ఏంటి, ఇప్పుడు మీరు ఏమైనా మందులు వాడుతున్నారా, వాట్ కైండ్ ఆఫ్ డైట్ ఆర్ యూ ఈటింగ్, అండ్ ఎక్సర్సైజ్ కానీ, మీకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉందా, ఇవన్నీ ఐ విల్ సీ అండ్ మేక్ షూర్ ఓకే గుడ్, మీరు మీ HbA1c 5.7 కంటే తక్కువ ఉంది, ఇలా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలో ఐ విల్ ట్రై టు ఎన్యూమరేట్ ఆల్ దీస్ రికమెండేషన్స్. ఓకే. అయితే డయాబెటీస్ రివర్సల్ గురించి, రెమిషన్ గురించి మాట్లాడాము. అయితే డయాబెటీస్ త్రూ హార్ట్ ఇష్యూస్ కానీ, హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యేటివన్నీ చాలా వరకు తెలీదు. అది ఊరికే వచ్చిందిలే అని అనుకుంటారు. బట్ డయాబెటీస్ ఇస్ ద మెయిన్ రీజన్ అన్నిటికీ. సో దాని గురించి చెప్పండి. సో షుగర్ ఉన్న వాళ్ళు యూజువలీ 20 to 50 times దే ఆర్ అట్ హైయర్ రిస్క్
ఆఫ్ గెటింగ్ ఏ హార్ట్ అటాక్, హార్ట్ డిసీజ్ ఏదైనా బేసికలీ కంపారేటివ్ టు నార్మల్ పీపుల్. కంపేర్ టు నాన్ డయాబెటిక్ పీపుల్. సో దీనికి ఒకటే అంటే హౌ కెన్ వీ ఎస్కేప్ దిస్ రిస్క్, రైట్? సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ షుడ్ ఎయిమ్ ఫర్ 5.7 ఆర్ అట్లీస్ట్ 6 ఆర్ లెస్సర్ HbA1c. దానికి వాడాల్సిన 2 ముఖ్యమైన క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్లో GLP-1 రిసెప్టాగనిస్ట్ అండ్ SGLT ఇన్హిబిటర్స్. SGLT ఇన్హిబిటర్స్లో ఎంపా, క్యానా, డాపా ఉన్నాయి. GLP-1లో మనకి టిర్జపటైడ్, సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ ఇవి ఉన్నాయి. సో ఈ 2 ఏంటంటే హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న యాంటీ డయాబెటిక్ మందులు. ఓకే. సో ఈ రెండిట్లో 2 ఆర్ 1 ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి డయాబెటిక్ రెజిమెన్లో. సో దట్ యూర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద హార్ట్ లేటర్ ఆన్. 10 years అవ్వచ్చు, 15 years తర్వాత వచ్చే హార్ట్ అటాక్ని కొంతవరకు వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్. అండ్ ప్రతి డయాబెటిక్ పేషెంట్ ప్రోటీనూరియా రిస్క్ ఉంటే ఆర్ బీపీ 140 ఉంది, వాడాల్సిన కొన్ని యాంటీ హైపర్టెన్సివ్ బీపీ తగ్గించుకునే కొన్ని క్లాసులు ఉన్నాయి. అది ARBs, టెల్మిసాటన్, ఓల్మిసాటన్ లాంటి మందులు అవ్వచ్చు, ఏస్ ఇన్హిబిటర్స్ అవ్వచ్చు, ఎనలాపిల్, రామిపిల్ లాంటి మందులు అవ్వచ్చు. సో ఇవి మ్యాండేటరీ, అంటే దీస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ కిడ్నీ అండ్ ద హార్ట్. సో ఇలా అగైన్ ప్రతి డయాబెటిక్ పేషెంట్ LDL అనే ఒక రకమైన బ్యాడ్ కొలెస్ట్రాల్ షుడ్ బి లెస్ దాన్ 70. ఓకే. సో పీపుల్ సీ డయాబెటీస్ ఉంది బట్ కొలెస్ట్రాల్ 95, 100, 103 ఉంది, మాకు ఓకే కదా, వై షుడ్ బి యూజ్ ఏ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అంటూ ఉంటారు. వీఆర్ యూజింగ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సో 70 ఈజ్ ద LDL గోల్ ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్. సో చాలా మంది లిపిడ్ ప్రొఫైల్ గోల్ చూసి, నార్మల్ రేంజ్ చూసి బాగానే ఉంది కదా అని దే డోంట్ ఈవెన్ గో టు ఏ డాక్టర్, బట్ దే షుడ్ బి సీన్ బై ఏ క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్. 70 కంటే తగ్గడానికి ఏం చేయాలి? రోజ్వాస్టాటిన్ ఉంది, దాంట్లో డోసెస్ ఉన్నాయి, 10 mg, 20 mg. ఒకసారి 10, 20 వాడినా కూడా 70 కంటే తక్కువ రాదు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హార్ట్ అటాక్ ఆర్ యాంజైనా వచ్చింది, సమ్ డిగ్రీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అని ఒక కార్డియాలజిస్ట్ చెప్పారు, మీకు అప్పుడు గోల్ షుడ్ బి లెస్ దాన్ 50 LDL. సో దానికి ఎజిటమీబ్ కానీ, బెంప్రోయిక్ యాసిడ్ కానీ, రోజ్వాస్టాటిన్తో పాటు వాడాల్సిన అవసరం రావచ్చు. సపోజింగ్ స్టెంట్ వేశారు ఫర్ వాట్ ఎవర్ రీజన్, దెన్ నెక్స్ట్ 5 ఏళ్లలో సెకండ్ స్టెంట్ ఆర్ థర్డ్ స్టెంట్ రాకుండా ఏం చేయాలి అంటే 30 కంటే తక్కువ LDL పెట్టుకోవాలి. దానికి PCSK9 ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, ఇవి once in 6 months మందులు ఉన్నాయి, ఇంక్లిసిరాన్ అని, దెన్ ఎవలుక్యుమాబ్ అని, అవి యూజువలీ once in 2 weeks ఇచ్చే మందులు. సో ఇలా బేసిక్గా LDL గోల్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒకవైపు షుగర్ కంట్రోల్, ఇంకోవైపు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ విత్ దీస్ మాలిక్యూల్స్, దెన్ ఇంకోవైపు కొలెస్ట్రాల్ కంట్రోల్, అండ్ స్మోకింగ్ చేసేటైతే కంప్లీట్గా జీరో చేసి, ఆల్కహాల్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా ఎంత తక్కువ తీసుకోగలుగుతుంది అంత ఇలా. అండ్ దెన్ అఫ్ కోర్స్ నథింగ్ బీట్స్ ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కానీ, స్లీప్ కానీ, ఇవన్నీ కనుక చేస్తే యువర్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ని మనం గ్రాస్గా తగ్గించచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ.